హాయ్ ఎవ్రీవన్. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ ప్రకాష్ నగర్. ఈ బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. మనకి కస్టమర్ వచ్చేసి ఒక 3 or 4 మెంబర్స్ని కనుక్కొని మనల్ని కాంటాక్ట్ అయ్యారండి. వుడ్ కవర్స్ అయితే చెదలు పడితేనే అల్యూమినియం కవర్స్ చేయించుకున్నారు. ఈ రూమ్ హాల్ అండి, టీవీ యూనిట్. వీళ్ళు ఆల్రెడీ సిమెంట్ బిల్లలతో కట్టించుకున్నారండి టీవీ యూనిట్. ఇవి లేకపోయినా మనం అల్యూమినియంతో చేసేసుకోవచ్చు. టీవీ యూనిట్ మనకు నచ్చినట్టు మనం కస్టమైజ్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ కానీ టాయ్స్ కానీ పెడితే కనపడటానికి వైట్ గ్లాస్ వేసామండి. గ్లాస్ రైలింగ్ అంటారండి. రైలింగ్ వేరు, స్లైడింగ్ వేరు. ఇది షీట్తో స్లైడింగ్ అనమాట. లాక్ కూడా ఉంటుందండి. స్లైడింగ్ చాలా బాగుంటుంది అసలు. మొత్తం ఓవరాల్గా మనం హాల్లో టీవీ యూనిట్ సిమెంట్ బిల్లలతో కట్టించుకుంటే ఇట్లా లుక్ వస్తుందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో మంచం వేసినప్పుడు వాళ్ళకి అడ్డు లేకుండా స్లైడింగ్ పెట్టామన్నమాట అంతా. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉంటాయండి. ఏసీపీ షీట్, రైల్వే సాంగ్లాస్ షీట్ అనమాట. ఇది వచ్చేసి మనకి రైల్వే సాంగ్లాస్ షీట్ వేయించుకున్నారు ఓనర్ గారు వాళ్ళు. 5mm షీట్ అండి. ఇందులో మనకు ఒక 6-7 కలర్స్ వరకే ఉంటాయి. అదే ఏసీపీ షీట్ అయితే మనకి 30+ కలర్స్ ఉంటాయి అందులో. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి దేవుని మందిరం అండి. తర్వాత వచ్చేసి కిచెన్ అనమాట. పూజ గదికి వచ్చేసి మనం డిజైన్ గ్లాస్ వేసామన్నమాట. గ్లాస్ కూడా చాలా బాగుంటుందండి. డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వీక్గా ఉండవు అసలు. ఈ డోర్స్ అన్నీ కూడా హైడ్రాలిక్ ఇంజెస్ అండి, ఆటోమేటిక్ అంతా. ఇంకా ఫైనల్గా కిచెన్ అనమాట. ఇక్కడ కస్టమర్ మనకి అమౌంట్ తక్కువ ఇచ్చాడు ఎక్కువ ఇచ్చాడు అని కాదండి. మనం క్వాలిటీ మాత్రం అసలు మనం క్వాలిటీలో రాజీ పడం. మనం చేసిన పని ఫస్ట్ మనకు నచ్చాలి. ఫ్రేమ్స్ కానీ డోర్స్ కానీ ఫిట్టింగ్ అయితే అంతా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ బిల్డింగ్ ఓనర్ గారికి అయితే వర్క్ అసలు చాలా నచ్చిందండి. ఫుల్గా సాటిస్ఫై అయ్యారు ఓనర్ గారు. మీకు కూడా అల్యూమినియం కబోర్డ్స్ ప్రీమియం క్వాలిటీ మన బడ్జెట్లో కావాలంటే పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.